హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న ఐటమ్ ఏంటి అని చూస్తున్నారు. సో ఈ ఐటమ్ ఏంటి అని అంటే ఇది ట్రైపాడ్. సో అన్బాక్సింగ్ వీడియోస్కి దీనికి కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకే నేను ఒక ట్రైపాడ్ అయితే నేను తీసుకున్నాను. సో ఇది ఏం ట్రైపాడో ఇప్పుడైతే చూద్దాం. ఇది కొడాక్ బ్రాండ్కి సంబంధించి T210 ట్రైపాడ్. ఇది దీని ప్రైజింగ్ చూసుకుంటే జస్ట్ 949 రూపీస్ ఉంది. సో ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. సో ఇక్కడ మనం ఇది ప్యాక్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బాక్స్ ఓపెనింగ్ అని అయితే ఉంటుంది. సో ఇందులో నుంచి వీడియో కొంచెం షేకీగానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నాకు హెల్పింగ్కి ఎవరు లేరు. సో బాక్స్ అయితే పక్కన పెట్టేశాం. సో ఫస్ట్ ఓవర్వ్యూ చూసుకుంటే అయితే బాక్స్ పైన అయితే నాకు చిన్న ఇక్కడ టీరింగ్ అనేది వచ్చింది, ఇక్కడ కొంచెం చినిగిపోయింది. ఇది కొడాక్ T210 ట్రైపాడ్ మీరు ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 150 సెంటీమీటర్ 59.05 ఇంచ్. సో ఇంత పెద్దగా అయితే మనకు వస్తుంది. అండ్ ఇక్కడ 3 ప్యాన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. సో ప్యాన్ మూమెంట్స్ అయితే నేను యూజ్ చేశాను. ఓన్లీ సైడ్కి జరిపేటప్పుడు మాత్రం చాలా బాగున్నాయి, బట్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ అయితే అంత బాగాలేవు. అండ్ ఇక్కడ వచ్చేసి 3 సెక్షన్ సపోర్ట్ అని ఇక్కడ ఇచ్చారు. సో 3 సెక్షన్ సపోర్ట్ అంటే సో మనం 3 సెక్షన్స్ ఉంటాయి హైట్ పెంచుకోవడానికి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి స్మార్ట్ ఫోన్ హోల్డర్, అంటే ఇది మనకు వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ఇక్కడ చూసుకుంటే ఫీచర్స్ అయితే మనకు ఇచ్చారు. సో లైట్ వెయిట్ అని ఇచ్చారు, 3 సెక్షన్ పాకెట్ ఫ్రెండ్లీ, క్యారీ కేస్ కూడా మనకు వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ 1 kg అని ఉంది వెయిట్ వచ్చేసి దీనిది. అండ్ ఈ సపోర్టింగ్ వెయిట్ వచ్చేసి ఇది 3.5 kg వరకు వెయిట్ అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ ఎక్కడ తయారైందో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు, మేడ్ ఇన్ చైనా అని ఉంది. కానీ ముందు భాటియా ఫోటో ఇండస్ట్రీస్ PVT Ltd అని ఉంది. అండ్ లైట్ వెయిట్ ట్రైపాడ్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అండ్ ట్రైపాడ్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ అండర్ లైసెన్స్ ఫ్రమ్ ఈస్ట్మెన్ కోడాక్ కంపెనీ, ఇక్కడ వాళ్ళ అడ్రస్ మొత్తం ఉంది. అండ్ దీని MRP అంటే వీళ్ళు ఇచ్చిన MRP వచ్చేసి ఇది 2000 రూపీస్ వచ్చింది. 2000 రూపీస్ అయితే మనకు ఇక్కడ ఉంది. సో లెట్స్ ఓపెన్ ఇట్. సో ఓపెన్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది ఇలా పైకి అనేసి సో ఇక్కడ ఇలా అంటే మనకు వచ్చేస్తుంది. సో దీని తర్వాత మనకు ఇందులో వీళ్ళు క్యారీ కేస్ అయితే ఇచ్చారు. సో క్యారీ కేస్ గురించి మాట్లాడుకుంటే కొడాక్ అని రాసి ఉంది, కొడాక్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ బ్యాగ్ క్వాలిటీ అది ఇది మాట్లాడుకుంటే డీసెంట్గానే ఉంది. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఈ బెల్ట్ అడ్జస్టబుల్ బెల్ట్ స్ట్రాప్ అయితే మనకు వీళ్ళు ఇచ్చారు. అండ్ సో ఇది బ్యాగ్ నేను కింద పెడుతున్నాను కాబట్టి కొంచెం దుమ్ము అయితే అంటుకుంటుంది. మనకి ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి వీలుగా వీళ్ళైతే జిప్ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి మనమైతే లోపల కాంటెంట్ చూద్దాం. సో మనకు ఈ ప్లాస్టిక్ కవర్ అయితే ఒకటి మనకు వస్తుంది. సో లోపల ఈ ప్యాకెట్లో మనకైతే ఈ మొబైల్ హోల్డర్ అనేది వస్తుంది. సో ఇది మనకు వీళ్ళు ఇచ్చిన మొబైల్ హోల్డర్. సో దీన్ని కూడా ఓపెన్ చేసి అయితే ఒకసారి చూద్దాము. సో ఇది కూడా చాలా స్టర్డీగానే ఉంది, మ్యాక్సిమం అయితే మనకు యూజ్ అవుతుంది, చాలా బాగుంది. సో దీని గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, మన ఫోన్కి కూడా ఇది యూజబుల్. అండ్ ఇప్పుడైతే ట్రైపాడ్ చూద్దాం. సో ఇది ట్రైపాడ్. సో ట్రైపాడ్కి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు ఇప్పుడు ట్రైపాడ్లో నేను మనకి ఏమేమి వచ్చినాయో చూపిస్తాను. సో ట్రైపాడ్లో వచ్చేసి మనకు ఇక్కడ ఒక లెవెల్ చూపించేది అయితే మనకి ఇక్కడ వచ్చింది. సో మనం లెవెల్ చూసుకోవచ్చు. ఈ లెవెల్ చూపించేది అయితే మనకి ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. నేను దీని మెకానిజం కూడా నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకు ఇది టైట్ చేసే నాబే, ఇక్కడ మనకు ఇది టైట్ చేసే నాబే, ఇది కూడా టైట్ చేసే నాబ్, అండ్ ఇది కూడా టైట్ చేసే నాబ్. సో ఇక్కడైతే మనకు ఇది ఇచ్చారు. ఇది ఏంటి అంటే
ఈ మొబైల్ హోల్డర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, సో ఈ మొబైల్ హోల్డర్ అటాచ్ చేసి మన ఫోన్ అయితే మనము దానికి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, ప్లస్ ఇక్కడ కూడా ఒక స్క్రూ, ఈ స్క్రూని మనం ఇందులో టైట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫోన్ ఇలా టైట్ చేసి, సో మన ఫోన్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా మనకు యూజ్ అవుతుంది. ఇది తీయడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ అయితే నాకు దీని ఆపరేటింగ్ కొంచెము, ట్రైపాడ్ ఎప్పుడు యూజ్ చేయలేదు కాబట్టి దీని ఆపరేటింగ్ కొంచెం డిఫికల్ట్గానే ఉంది. బట్ నేను యూజ్ చేసిన తర్వాత నాకు అర్థమైపోయింది. సో ఇక్కడ ఏం లేదు, దీన్ని రిలీజ్ లాకింగ్ సిస్టమ్ అని అయితే మనం దీన్ని ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా అనేసి ఇక్కడ ఒక ఇది ఉంది కదా, ఇలా అంటే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకు దీని టైటింగ్ కూడా ఉంటుంది. సో దీన్ని టైట్ ఎలా చేయడం అని అంటే, సో ఇక్కడ దీన్ని టైట్ ఎలా చేయాలి, ఈ సైడ్లో ఇలా ప్లేస్ చేసేసి కొంచెం టైట్ చేసి, సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు దీన్ని ఇలా ఓపెన్ చేయాలి. సో బ్యాక్ సైడ్ దీన్ని ఇలా మనం ఓపెన్ చేసి దీన్ని రొటేట్ చేస్తే మనకి ఇదైతే టైట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దీన్ని మొబైల్ హోల్డర్లో యూజ్ చేసి మన ఈ ట్రైపాడ్కి అయితే పెట్టుకోవచ్చు. సో ఇది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ట్రైపాడ్ ఇలా ఉంది కదా, సో ఇప్పుడైతే సో డైరెక్ట్ దీన్ని ఇలా అనేసి దీన్ని ఫిక్స్ చేసి మళ్ళీ దీన్ని ఇలా క్లోజ్ చేయడం. సో ఇప్పుడు మనకు ఈ సైడ్ మనం ఈ ప్లేస్లో మొబైల్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇది హోల్డ్ చేస్తుంది. సో ప్యాన్ మూమెంట్స్ చూడండి, మనకు లెఫ్ట్ రైట్ ప్యాన్ మూమెంట్స్ అనడానికి చాలా బాగున్నాయి. బట్ అప్ డౌన్ ప్యాన్ మూమెంట్స్ మాత్రము కొంచెము స్టర్డీగా ఉన్నాయి. సో కొంచెం మనము ఇది చాలా స్మూత్ ఏం లేవు. లెఫ్ట్ అండ్ రైట్ పర్వాలేదు, ఓకే. అండ్ ఇక్కడ మనం ఈ ట్రైపాడ్ చూసుకుంటే ఇక్కడ మనకు దీన్ని టైట్ చేసుకోవచ్చు. సో ఇలా టైట్ చేసుకుంటే ఏమవుతుందంటే, సో లెఫ్ట్ సైడ్ ప్యాన్ మూమెంట్ అనేది బ్లాక్ అయిపోయింది, లెఫ్ట్ రైట్ ప్యాన్ మూమెంట్స్ అనేవి బ్లాక్ అయిపోయాయి అన్నట్టు. సో దీన్ని లూజ్ చేసుకొని మళ్ళీ మనము ఇలా అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు దీని ఎక్స్టెండర్ కూడా ఉంది. సో ఎక్స్టెండర్ ఎలా పనిచేస్తుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైట్ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను దీన్ని లూజ్ చేస్తున్నాను. సో నేనైతే దీన్ని లూజ్ చేశాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళు ఒకటి ఇచ్చారు. సో ఇదేంటి అంటే, ఇది మనం ఇట్లా పైకి అనుకోవచ్చు, కిందికి అనుకోవచ్చు. సో పైకి మనము దీన్ని ఎప్పుడైతే అప్ చేయాలని చూస్తున్నామో, అప్ చేసి రొటేట్ చేస్తే మనకి ఇది పైకి ఇట్లా మూవ్ అవుతుంది. సో మీరు చూస్తున్నారు కదా, సో పైకి ఇట్లా మూవ్ అవుతుంది. సో ఇంత దాకా అయితే మనకి మూవ్ అవుతుంది. సో మూవ్ అయినప్పుడు మనం దీన్ని ఇక్కడ ఈ కింద ఇచ్చిన దాన్ని మళ్ళీ మనము దీన్ని టైట్ చేయాలి. సో ఇలా టైట్ చేయాలి. సో ఇప్పుడు టైట్ చేస్తే ఏమవుతుందంటే పైన ఇది కింద పడకుండా ఇలా స్టేబుల్గా ఉంటుంది. సో ఇది ఫస్ట్ సెక్షన్లోనే ట్రైపాడ్ని నిల్చోబెట్టి నేను దీన్ని అప్ చేశాను. సో ఇప్పుడు అయితే నేను మీకు 3 యాంగిల్స్ నుంచి నేను మీకు దీన్ని చూపిస్తాను. సో ఇక్కడ ఇది వచ్చేసి అల్యూమినియం. సో ఇక్కడ మనకి ఇక్కడ కొడాక్ T210 ఇదైతే మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు సాఫ్ట్ క్యూషనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మధ్యలో ఉంది, దీన్ని కూడా మనం టైట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకైతే ఒక హ్యాంగర్ ఇచ్చారు, అది నేను మీకు మళ్ళీ చూపెడతాను. అండ్ ఇంకొక చిన్న ఫంక్షన్, సో దీన్ని ఏంది అని అంటే, సో దీన్ని మళ్ళీ పైకి ఇలా జరుపుకొని దీన్ని ఇలా టైట్ చేసుకోవచ్చు. సో ఇన్ ద సేమ్ వే కిందికి కూడా జరుపుకొని మనం టైట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. సో ఇప్పుడు టైట్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, మళ్ళీ లూజ్ చేస్తే మనం ఇలా పైకి తీసుకోవచ్చు. సో ఇలా ఈ ఫంక్షన్ అయితే మనకు యూజ్ అవుతుంది. ఇది సెక్షన్ 1లో ఉంది. సో ఇప్పుడు నేనైతే మీకు సెక్షన్ 2 ఓపెన్ చేసి చూపిస్తాను. సో సెక్షన్ 2 ఓపెన్ చేయాలంటే ఏం లేదు, ఇవి సైడ్స్కి వీళ్ళు ఇచ్చినవి ఓపెన్ చేసేయాలి. సో ఇప్పుడు దీన్ని మనం సో ఇలా పైకి అనేసి దీన్ని మనము ఇలా ప్రెస్ చేస్తే ఇది స్టేబుల్గా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ మనమైతే
ఇక్కడ ఇది హ్యాంగర్ ఉంటుంది. సో మనం స్టేబుల్గా ఫొటోస్ ఎప్పుడైతే తీయాలనుకుంటామో సో ఈ హ్యాంగర్ అయితే మనకు దీనికి శాండ్ది ఏదైనా బరువు ఉంది మనకు దీనికి తగిలిస్తే ఇది మనకు స్టేబుల్గా ఉంటుంది. ఇవి కూడా ఈ సపోర్ట్స్ వచ్చేసి ఇవి కూడా అల్యూమినియం బిల్ట్. సో ఈ కింద ఈ లెగ్స్ కూడా అల్యూమినియం బిల్ట్. సో ఇది వచ్చేసి జస్ట్ 2 సెక్షన్స్. సో ఇప్పుడు నేను మీకు థర్డ్ సెక్షన్ కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను థర్డ్ సెక్షన్ కూడా ఓపెన్ చేశాను. సో థర్డ్ సెక్షన్ మీరు కింది నుంచి చూసుకుంటే ఇది ఇలా ఉంది. సో చాలా పెద్దగా ఉంది ట్రైపాడ్ అయితే. 59 పాయింట్ ఎంతనో ఇంచెస్ చెప్పారుగా, సో దగ్గర 60 ఇంచెస్. సో చాలా హైట్ ఉంది. అండ్ ఇక్కడ కింద ఈ నాబ్స్ కూడా ఇచ్చారు. సో ఇవి రబ్బర్ మెటీరియల్ నాబ్స్. నాబ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ క్యూషనింగ్ ఉందిగా, సో ఇదంతా అల్యూమినియం బిల్ట్. ఇది వచ్చేసి ఇక్కడ ప్లాస్టిక్ బిల్ట్ ఇది అండ్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మొదలుకుంటే సో ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్. ఇది టోటల్ ఓవరాల్ ఇక్కడ వరకు ఇది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్. సో ఇప్పుడు దూరం నుంచి నేను దీని హైట్ ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. సో చూసారు కదా, దీని హైట్ వచ్చేసి మనకి దగ్గర ఇంత కనిపిస్తుంది. దీని హైట్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది. సో ఇది కొడక్ ట్రైపాడ్ 60 ఇంచెస్. అండ్ నేను దీన్ని యూస్ కూడా చేశాను. సో యూస్ చేసినప్పుడు చాలా బాగుంది, యూస్ఫుల్. కానీ మనకు దీన్ని బేసిక్ ఫంక్షన్స్ ఎలా పనిచేస్తాయో మనం నేర్చుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్. అండ్ ఇక్కడ మనకు ఈ ఫంక్షన్ కూడా ఇచ్చారుగా. సో ఫంక్షన్ ఏంటి అంటే మనం ఇలా సైడ్కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇలా సైడ్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ను నేను పెట్టి ఇక్కడ ఈ నాబ్ని రొటేట్ చేస్తే ఇది మనకు కదలకుండా ఇలాగే ఉంటుందన్నమాట. సో అది ఈ ఫంక్షన్. మళ్ళీ నేను లూజ్ చేసి ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో నేను దీన్ని పెట్టేస్తాను. సో ఇది ఓవరాల్ ట్రైపాడ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది. 949 రూపీస్కి వర్త్. బట్ ఒక చిన్న కాన్ ఏంటి అంటే ప్యాన్ మూమెంట్స్ మనము ప్రైస్ రేంజ్లోనే మనకు వస్తాయి. సో కానీ ఆ ప్రైస్ రేంజ్లో మనకు చాలా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఈ లెవెల్ అడ్జస్ట్మెంట్ మనం చూసుకోవడానికి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ మొబైల్ హోల్డర్ కూడా ఇస్తున్నారు. సో 3 ప్యాన్ మూమెంట్ కూడా మనకు అవైలబుల్ ఉంది. అండ్ కింద వచ్చేసి అల్యూమినియం బెల్ట్, పైన ప్లాస్టిక్ బెల్ట్. ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ కింద మనకు వచ్చేసి ఈ హ్యాంగర్ కూడా ఇస్తున్నారు. సో ఓవరాల్ చాలా గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకోసం ఇలాంటి అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ మరీ వచ్చే వీడియోస్లో నేను తీసుకొస్తాను. ఎన్నో అన్బాక్సింగ్స్ మీ కొరకు చేస్తూ ఉంటాను. సో డెఫినెట్గా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదో వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది అయితే టోటల్ ట్రైపాడ్. నేను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా నా వీడియో చూడకపోతే సో వెంటనే చూసేయండి. అండ్ ఈ ట్రైపాడ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో దీని ఫంక్షన్స్ కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఇంకొక లెవెలర్ కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ లెవెలర్ కూడా మనకు చాలా బాగుంది. నాకు దీని స్పెసిఫిక్ నేమ్ ఏంటో తెలియదు, బట్ సో ఇక్కడ మనం కూడా లెవెల్ చూసుకోవచ్చు. సో ఎక్సలెంట్ అని చెప్పచ్చు. సో వీళ్ళు ప్రొవైడ్ చేసే 2 లెవెల్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి టాప్లో మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ. సో ప్యాన్ మూమెంట్స్ కానివ్వండి, మిగతా ఏదైనా కానివ్వండి, సో చాలా బాగుంది. సో ఇక్కడ ఈ క్యూషనింగ్ వీళ్ళు ఇచ్చారు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది చాలా వర్త్ ద ప్రైస్. సో మీకు ఎవరైనా ఇది కొనుక్కోవాలని అనుకుంటే నేను బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో డెఫినెట్గా మీరు కూడా పర్చేస్ చేసుకోండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఒక అన్బాక్సింగ్ రివ్యూ కూడా చేశాను. సో ఎటువంటి డిఫికల్టీ లేకుండా మనం ఈజీగా సో అన్బాక్సింగ్స్ అవి చేయొచ్చు. సో ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫోటోగ్రఫీ ప్లస్ వీడియోగ్రఫీ కూడా ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది టోటల్ ప్రోడక్ట్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో
మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ క్వశ్చన్స్ కామెంట్స్లో అడగండి. ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ని ఎవరైతే ప్రెస్ చేయలేదో తప్పకుండా ప్రెస్ చేయండి. సో దిస్ ఇస్ పెనీ, పీస్ అవుట్.